రోహిణి దగ్గర ఫోన్ లాక్కొని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న ప్రభావతి మరి రోహిణి ఫోన్ ఎలా ఇచ్చింది, అసలు ఫోన్ ఎందుకు లాక్కుంది, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరిగిపోతుంది ముందుగా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. అలాగే మా వీడియోలు వస్తే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తే ప్రభావతి రోహిణిని పార్లర్కి వెళ్ళడానికి లేదని, కనీసం మనోజ్ షోరూమ్కి కూడా వెళ్ళడానికి లేదని చెప్పేసి ఇంట్లోనే బంధించేస్తుంది. దాంతో రోహిణికి ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడిపోతుంది. మనోజ్ని తన వైపు తిప్పుకోవడానికి చాలా ప్రయత్నాలే చేస్తుంది. కానీ మనోజ్ తల్లి మాటని కాదనలేక, రోహిణి చేసిన ద్రోహాన్ని మర్చిపోలేక బాధపడుతూ ఉంటాడు. రోహిణిని అంత త్వరగా క్షమించడానికి సిద్ధపడడు మనోజ్ అయితే. అలా జరుగుతూ ఉండగానే ఈలోగా శృతి తన స్నేహితురాలికి ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్లో మేకప్ చేయాలని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అలా అడిగేసరికి అత్తయ్య ఒప్పుకుంటే వెళతానని చెప్పి రోహిణి అంటూ ఉంటుంది. అలా అనేసరికి అదేంటమ్మా మీ అత్తయ్య ఒప్పుకోవడం ఏంటి, నువ్వు వెళ్ళడానికి అత్తయ్యకి సంబంధం ఏంటి, అత్తయ్య బయటికి వెళ్ళడానికి లేదని రోహిణికి ఆంక్షలు పెట్టారు మావయ్య అని చెప్పేసి మీనా అంటూ ఉంటుంది. అలా అనేసరికి నువ్వు బ్యూటీ పార్లర్కి వెళ్ళడానికి ప్రభావతి అడ్డు చెప్పడానికి సరిపోతమ్మా, నువ్వు బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చు, కాకపోతే అబద్ధాలు చెప్పడం మోసాలు చేయడం మానేస్తే సరిపోతుంది, అంతకు మించి ఏమీ అవసరం లేదు. నీ హక్కుల్ని ఇక ప్రభావతి తీసుకోవడానికి సరిపోదు, నువ్వు తనని మోసం చేసావు కాబట్టి తను దాన్ని తీసుకోలేకపోతుంది అంతే అని చెప్పేసి సత్యం అయితే అంటూ ఉంటాడు. సరే మామయ్య, అత్తయ్య వెళ్ళమంటే వెళ్తాను, ప్రభా వెళ్ళమని చెప్పు, తన హక్కుల్ని లాక్కునే అధికారం నీకు లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు సత్యం. అలాగే రవి కూడా అంటూ ఉంటాడు. ఇక అలా అనేసరికి సరే అయితే బ్యూటీ పార్లర్కి వెళ్ళమనండి, కాకపోతే టైం టు టైం ఇంటి దగ్గర ఉండాల్సిందే, ఇదివరకులా తనకి నచ్చినట్టు తిరుగుతాను అంటే నేను ఊరుకోను, తను పార్లర్కి వెళ్ళాలి, ఇంటి పనులు కూడా చేయాలి. మీనా ఎలా అయితే ఇంట్లో పనులు చేసుకుంటూ తను పూల బిజినెస్ చేసుకుంటుందో అలాగే రోహిణి కూడా ఇంటి పనులు చేయాల్సిందే అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. ఇక సరే అయితే రోహిణి చేస్తుందిలే, ఇప్పటి వరకు నెత్తెక్కించుకుని ఏ పనులు చేయకుండా చేశావు, ఇప్పుడు సడన్గా పనులు చేయాలన్నా తనకి కష్టంగానే ఉంటుంది కదా, కష్టమైనా సరే చెయ్యాల్సిందే అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది. ఏం రోహిణి చేస్తావా అని చెప్పేసి సత్యం అడుగుతూ ఉండగానే చేస్తాను మావయ్య గారు, ఇంట్లో పనులన్నీ చేస్తాను అని చెప్పేసి రోహిణి అయితే ఒప్పుకుంటుంది. ఇప్పుడు ఈవిడి గారికి నేను పని మనిషిలా మారాలనుకుంటా, మీనాని పని మనిషిని చేసింది, ఇప్పుడు నన్ను కూడా పని మనిషిని చేస్తుంది అనుకుంటా అని చెప్పేసి రోహిణి అనుకుంటూ ఉంటుంది. ప్రభావతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇటు అటు చెప్పలేక ఇంక ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడిపోతాడు మనోజ్ అయితే. మర్నాడు పార్లర్కి బయలుదేరుతుంది. ఇక ఇలా రోహిణి పార్లర్కి బయలుదేరేటప్పుడు తన చేతిలో ఉన్న ఫోన్ అయితే లాగేసుకుంటుంది ప్రభావతి. అత్తయ్య ఫోన్ అత్తయ్య, ఆ ఫోన్ లేకపోతే నాకు ఫోన్లు వస్తూ ఉంటాయి కదా, అదే పార్లర్కి ఎవరో ఒకరు రావడం, అలాగే నేను ఇంటికి కూడా వెళ్ళి ఫేషియల్స్ అవి చేస్తుంటాను కదా, కస్టమర్స్ ఫోన్ చేస్తూ ఉంటారు కదా, పైగా ఇక మనోజ్ షోరూమ్ నుంచి కూడా ఫోన్లు వస్తూ ఉంటాయి, అవి ఏ వచ్చినా సరే నేను లిఫ్ట్ చేస్తాను, నీ దగ్గర ఫోన్ ఉండడానికి లేదు, ఈ ఫోన్లో నువ్వు ఏం వ్యవహారాలు నడుపుతున్నావో ఎవరికి తెలుసు, నువ్వు ఫోన్ లేకుండానే ఇక నువ్వు వెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రభావతి. అలా అనేసరికి ఎంతకు అడిగినా ఫోన్ ఇవ్వడానికైతే మాత్రం ప్రభావతి ఇష్టపడదు. అలా ఇష్టపడకుండా ఫోన్ అయితే తీసేసుకుంటుంది. ఇక ఫోన్ తీసుకునేసరికి రోహిణి ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడిపోతుంది. మనోజ్ అటు ఇటు మాట్లాడకుండా ఉండిపోతాడు. ఇంకేం చేయలేక ఇక్కడ ఫోన్ లాక్కున్న ప్రభావతి అయితే అసలు ఈ ఫోన్లో ఏముంది, ఎవరెవరున్నారు, ఇంకా ఇది ఎన్ని వ్యవహారాలు నడుపుతుందో తెలుసుకోవాలి, ఎన్ని మోసాలు చేసిందో, అసలు ఇది ఎవరో కూడా పూర్తిగా తెలియాలంటే ఈ ఫోన్ నా దగ్గరే ఉండాలని చెప్పేసి ఫోన్ అయితే చూస్తూ ఉంటుంది. అలా ఫోన్ చూస్తూ ఉండగానే అందులో కొన్ని ఆధారాలు అయితే ప్రభావతి కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ చూస్తూ ముందు షాక్ అవుతూ ఉంటుంది. అలాగే అమ్మ అనే ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. అది ఒకసారి
బ్యూటీ పార్లర్ నుంచి వచ్చిన ఫోన్ అని చెప్పేసి కవర్ చేస్తుంది. ఇప్పుడు మాత్రం ప్రభావతి నమ్మడానికి సిద్ధపడదు. ఇంక ఈలోగా ఆ నెంబర్కి కాల్ అయితే చేస్తుంది. అలా చేసేసరికి, ఏంటమ్మా రోహిణి, ఎందుకు ఫోన్ చేశావు? చింటూ స్కూల్కి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అంటూ ఉండగానే ఒక్కసారే షాక్ అయిపోయి ఉండిపోతుంది ప్రభావతి. ఇక ఈలోగానే, అమ్మా కళ్యాణి, వద్దులే, నిన్ను కళ్యాణి అని పిలిస్తే నీకు కోపం వస్తుంది కదా. అమ్మ రోహిణి, చింటూ స్కూల్కి అయితే వెళ్ళాడు, కానీ వాడు నీకోసం ఎదురు చూస్తున్నాడు. ఈ మధ్యకాలంలో నువ్వు రావడం లేదు కదా, అమ్మ అమ్మ అని వాడు కలవరిస్తున్నాడు. ఒక్కసారి నీకు కుదిరినప్పుడు వచ్చి వెళ్ళమ్మా. నిన్ను ఇబ్బంది పెట్టాలి అనుకోవడం లేదు. నీకు అక్కడ ఎన్నో పనులుంటాయి కాబట్టి నీకెప్పుడు వీలు పడితే అప్పుడే రామ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది సుగుణమ్మ అయితే. అలా అనేసరికి ప్రభావతికి ఒక్కసారే పెద్ద షాక్ అయితే ఎదురైపోతుంది. అంటే రోహిణి రోహిణి అసలు మొదటి పెళ్ళి అమ్మాయే కాదా? చింటూ అంటే సుగుణమ్మ మనవడు కదా. ఇప్పుడు నాతో ఫోన్లో మాట్లాడింది సుగుణమ్మ అని చెప్పేసి, మీనా ఇట్రావే అని చెప్పి పిలుస్తుంది. అదే ఆ చింటూ వాళ్ళ అమ్మమ్మ ఉంది కదా, ఆవిడ నెంబర్ ఒకసారి ఇవ్వమని అడిగేసరికి, ఎందుకు మళ్ళీ ఏదైనా అంటారేమో, లేదు నెంబర్ ఇవ్వమని చెప్పనేసరికి ఆ నెంబరు తీసుకుంటుంది మీనా దగ్గర. ఆ నెంబరు ఈ నెంబరు ఒకటే కావడం, ఇక దాంతో ప్రభావతికి మొత్తం అర్థమైపోతుంది. రోహిణి ఇంకా చాలా రహస్యాలు దాచిపెట్టింది, అసలు మొదటి పెళ్ళి అమ్మాయే కాదు అని. ఇక సుగుణమ్మ కన్న కూతురే రోహిణి అన్న నిజమైతే ప్రభావతికి తెలిసిపోతుంది. ఫోన్ లాక్కున్న ప్రభావతి అయితే రోహిణి గురించి మరో గుండె పగిలే నిజాన్నైతే తెలుసుకుంటుంది. ఇక అలా ప్రభావతికి మొత్తం నిజాలన్నీ కూడా తెలిసిపోతాయి రోహిణి గురించి. రోహిణి మరోసారి ప్రభావతికి అడ్డంగా దొరికిపోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకు పక్కనున్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.